ఇక్కడ విషయాన్ని మనం ఒకసారి పూర్తిగా పరిశీలిస్తే భారతదేశంలో ఉన్న క్రిస్టియన్ ఎవరు కూడా ప్యూర్ క్రిస్టియన్ కాదు. భారతదేశంలో ఉన్న ముస్లింలు కూడా ప్యూర్ ముస్లిం కాదు. ఈ దేశంలో పుట్టిన బిడ్డలు, ఈ దేశానికి సంబంధించిన మూలవాసులు లేదా ఆదివాసులు, ఈ దేశంలోని అగ్రవర్ణాలు కూడా కావచ్చు కదా. కానీ ఇతర మతాలు వచ్చి పాలన కొనసాగిస్తున్న క్రమంలో మొఘళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడున్న వాళ్ళే ముస్లింలుగా మారినరు కదా. అరబ్బులు వచ్చిన తర్వాత, ఆ తర్వాత ఎప్పుడైతే ఆంగ్లేయులు వచ్చినరో అప్పటి వరకు దరిదాపుగా భారతదేశ నిర్మాణంలో 3000 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు వేసుకుంటే 3000 సంవత్సరాలుగా ఈ దేశంలో అంటరాని వాళ్ళుగా, ఈ దేశంలో బ్రిటిషర్లకు భారతీయులంతా బానిసలైతే ఆ బానిసలకు బానిసలుగా ఉన్నది మాత్రం దళితులు అనేది స్పష్టం. అలాంటి దళితులకు, అలాంటి బానిసలకు చదువు అనేది అసలు వాళ్ళకు హక్కే కాదు. చదువు అనే దాని వైపు చూడొద్దు, శ్లోకాన్ని చదవద్దు, మంత్రాన్ని చదవద్దు, పురాణ ఇతిహాసాలను పఠించొద్దు అనే కాడ ఏదైనా ఒక పద్యాన్ని చదివితే, శ్లోకాన్ని చదివితే నాలుకలు కోసేయడం, ఏదైనా మంత్రాన్ని వింటే చెవులలో సీసం పోయడం, అలాంటి సంస్కృతి ఉన్న ఈ దేశంలో బ్రిటిషర్లు వచ్చిన తర్వాత వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీతో వ్యాపారం చేస్తున్న క్రమంలో ఇక్కడ ఉన్న అస్పృశ్యతను చూస్తూ కొంత వెనుకబడిన వర్గాలుగా ఉన్న దళితులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ సమానత్వం వైపు నడిపించే కాడ క్రిస్టియన్ మతం ముందడుగేసింది. అది నచ్చి కొంతమంది దళితులు అక్కడ అక్షరం నేర్పిస్తున్నారు, బట్ట ఇస్తున్నారు, బువ పెడుతున్నారు, అన్ని వసతులు చూసుకుంటున్నారని మత మార్పిడి జరగడం జరిగింది. అంత మాత్రాన సాంఘిక హోదా పూర్తిగా మారిందా అంటే మారలేదు. అక్కడ కూడా మళ్ళీ అగ్రవర్ణాలే రావడం, ఇదే హిందూ మతంలో ఉన్న బ్రాహ్మణులు కానీ, ఓసీలు కానీ, బీసీలు కానీ రావడం, ఆ మతంలో కూడా కులతత్వాన్ని మళ్ళీ పాటించే కాడికి మళ్ళీ మొదలైంది అనేది మాత్రం స్పష్టం. దీంట్లో భాగంగా ఈ మధ్య కాలంలో జరుగుతున్న దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్ల విషయంలో కూడా మనం చూస్తున్నాము. దాంట్లో ఎప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950. సో దాని దగ్గరికి వస్తా ఉన్నా, అసలు నిజంగా వాస్తవానికి వాళ్ళకి అవసరం ఉందా? ఎందుకంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఓన్లీ హిందువులు, సిక్కులు, బౌద్ధులు వీళ్ళకు మాత్రమే వర్తిస్తుందని ఆ రోజు 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో వారు క్లియర్గా మెన్షన్ చేశారు. సో అదే ఈరోజు సుప్రీంకోర్టు పాటిస్తూ ఉంది. నిజంగా దళిత క్రిస్టియన్లకు ఈ రిజర్వేషన్ అనే అంశం అసలు అవసరం ఉందా? 1915 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సిక్కులకు, బౌద్ధులకు ఇవ్వలేదు. ఓన్లీ హిందువులకు మాత్రమే 1915 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 1915 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో హిందూ మతంలో ఉన్న దళితులకు మాత్రమే ఎస్సీ హోదా ఇస్తామని చెప్పింది. అదే ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో మళ్ళీ ఇంకొక తప్పిదం కూడా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు అదే ప్రధానిక ఎజెండా అవుతుంది. ఈ దేశంలో దళిత క్రిస్టియన్ల విషయంలో రిజర్వేషన్ల చర్చ జరిగేటప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డరే చర్చ జరుగుతుంది కనుక సుప్రీంకోర్టు కూడా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని చూపించి దళితుల హక్కులను హరిస్తుంది కనుక దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం భారతీయులందరికీ ఉన్నది. ముఖ్యంగా రిజర్వేషన్ పొందే వాళ్ళకు, వద్దనే వాళ్ళకు కూడా ఉన్నది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో అప్పుడు హిందూ మతంలో ఉన్న దళితులకు మాత్రమే అస్పృశ్యత ఉన్నది, తద్వారా హిందూ మతంలో ఉన్న దళితులకు మాత్రమే రిజర్వేషన్లు చెందుతాయని చెప్పింది. తర్వాత సిక్కులు పోరాటం చేసినారు, దళిత సిక్కులు, వాళ్లకు ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నుండి మినహాయింపించి ఎస్సీ హోదా ఇచ్చారు. తర్వాత బౌద్ధులు, దళిత బౌద్ధులు పోరాటం చేసినారు, వాళ్ళకు 1990లో వాళ్ళకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నుండి మినహాయింపించారు. కానీ దళిత క్రిస్టియన్లకు మాత్రం ఇవ్వలేదు. సిక్కు మతంలో ఉన్న దళితులకు ఇచ్చారు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నుండి మినహాయింపునిచ్చి. బౌద్ధ మతంలో ఉన్న వాళ్ళకి ఇచ్చారు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నుండి మినహాయించి. 50లో ఇచ్చింది మాత్రం ఏ మతం లేదు, ఓన్లీ హిందూ మతంలో ఉన్న దళితులకే అని చెప్పింది. కానీ తర్వాత పోరాటాలు చేస్తూ ఉంటే ఇతర 2 మతాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఎస్సీ హోదా ఇచ్చింది. ఇక్కడ ఎస్సీ ఎస్టీలను చూసినప్పుడు ఈ దేశంలో రాజ్యాంగ ప్రకారంగా ఇద్దరు ఒకే కోణంలో కనిపిస్తారు. ఎస్సీ ఎస్టీలు అసమానతలు, అస్పృశ్యత, పేదరికం ఇవి ప్రధానంగా కనిపిస్తాయి. కానీ అదే ఎస్టీలకు వాళ్ళు మతం మారితే వాళ్ళ సాంఘిక హోదా మార్పు లేదు. కానీ ఎస్సీలు మతం మారితేనే అది క్రిస్టియన్లుగా, అదే ఎస్టీలు క్రిస్టియన్లుగా మారినా వాళ్ళ సాంఘిక హోదా మార్పు లేదు అదే ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో. కానీ ఎస్సీలు మాత్రం మతం మారితే, క్రిస్టియన్ మతంలోకి వస్తే వాళ్ళ సాంఘిక హోదా, ఎస్సీ హోదా రద్దు చేయబడుతుంది. ఇది తప్పు అంటున్నా. భారతదేశంలో అన్ని మతాలు సమానమే కావాలి, పౌరులందరూ సమానమే కావాలి. ఒకవేళ ప్రెసిడెన్షియల్ ఆర్డరు ఆ రోజు తీసుకున్నది నిజమే అయితే బౌద్ధులకు ఎందుకు ఇచ్చిండ్రు, సిక్కులకు ఎందుకు ఇచ్చిండ్రు? నిజంగా అదే అభద్రతా భావం, అవమానంతో ఉండే ఎస్టీలకు కూడా వాళ్ళ సాంఘిక హోదా మార్పు లేకుండా ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో వాళ్ళకు భద్రంగా వాళ్ళ హక్కులు వాళ్ళకు ఉంచారు. ఒక దళితుల పట్లనే ఈ ఆర్డర్ను చూపించి దళితుల రిజర్వేషన్ తీసేయాలంటే ఇది పెద్ద కుట్ర కాదా అని నేను అంటున్నా. ఎంత కుట్ర అంటే ఈ దళిత జనాభా ఎక్కువ ఉంటుంది కనుక దేశంలో వీళ్ళను మతాలుగా విభజించేసి ఎస్సీ హోదా నుండి కొంతమందిని తగ్గించేస్తే ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన జనాభా చాలా తగ్గుద్ది, ఈ రిజర్వేషన్ల శాతం కూడా తగ్గించవచ్చు అనే పెద్ద కుట్ర జరుగుతుంది అనేది స్పష్టం. అంటే గతంలో ఉన్నటువంటి సామాజిక స్థితులు, ఈ రోజు ఉన్నటువంటి సామాజిక స్థితులు సేమ్ ఉన్నాయా మరి?
మార్పు ఏం జరగలేదు. అస్పృశ్యత విషయంలో మార్పు జరగలేదు. సాంఘిక హోదా సమానత్వం ఏం పెద్దగా వచ్చింది లేదు. ఈరోజు కూడా 2 గ్లాసుల సిద్ధాంతం కొన్ని గ్రామాల్లో మండలాల్లో జరుగుతున్నాయి కదా. నిన్నగాక మొన్న గుళ్ళల్లో కూడా రానియలేదు కదా దళితులను కదా. దళితులంటే ఎక్కడ ఏ హోదాతో ఉన్నా చిన్న చూపే జరుగుతుంది కదా ఎలాంటి వాళ్ళకైనా. ఒక పార్లమెంటు మన అసెంబ్లీ స్పీకర్ కూడా ఆంధ్రప్రదేశ్లో దళితుల పట్ల ఎట్లా మాట్లాడారు అంటే, ఈ వ్యవస్థలో మనిషి ఆలోచన మారనంత వరకు ఈ అస్పృశ్యత అలాగే కొనసాగుతూ ఉంటుంది. అది అస్పృశ్యత పోవాలి అంటే సాంఘిక హోదా పెరగాలి, ఆర్థికంగా అభివృద్ధిలోకి రావాలి, ఆ జాతులు విద్యాపరంగా అభివృద్ధిలోకి రావాలి, పాలనలో భాగస్వామ్యం కావాలి. అవి చేయాల్సింది పాలక పక్షాలు, ప్రభుత్వాలు. ఎంతవరకు చేస్తున్నాయంటే మనం చూస్తున్నాం కదా ఈరోజు. సో ఎస్సీ హోదా నుంచి బీసీలో సి కేటగిరీకి పంపిస్తా అంటారు. సో ఇది నిజంగా బీసీలో దాంట్లోకి వస్తే మరి రానున్నటువంటి రోజుల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అంటా ఉన్నారు. సో నిజంగా బీసీసీలోకి వస్తే మరి మెరుగుపడేటువంటి అవకాశం లేదా? ఎలా మెరుగుపడుతుంది నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఓసీలను కూడా బీసీసీలో వేయండి, బీసీలు అందరినీ కూడా, ఒకవేళ మతం మారిన వాళ్ళని కూడా బీసీసీలో వేయండి, ఎస్టీలను కూడా బీసీసీలో వేయండి, అప్పుడు ఎస్సీలను కూడా బీసీసీ అనండి, తప్పేం లేదు. కానీ ఒక దళితులనే కక్ష కట్టినట్టుగా రాజ్యాంగబద్ధంగా, ఇది రాజ్యాంగబద్ధంగా దళితులను హత్య చేసే కుట్ర. రాజ్యాంగబద్ధంగా దళితులు మతం మారితే వాళ్ళ సాంఘిక హోదాను, వాళ్ళకు ఉండే హక్కులను, రాజ్యాంగపరంగా రావాల్సిన హక్కులను అడ్డుకునే కుట్ర అని చెప్తున్నాను నేను. ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో అందరికీ సమానమైన హోదా ఉండాల్సిన అవసరం ఉంది. అందరినీ బీసీసీలోకి తీసుకొస్తే దాంట్లో ఏం అభ్యంతరాలు ఉండకపోవచ్చు. కానీ ఎస్టీలకు లేదు కదా, అది బీసీలో ఇతర కులాలకు లేదు కదా. మరి ఓసీలను తీసుకొచ్చి బీసీసీలో వేస్తుండ్రా? కాదు కదా. ఓన్లీ ఎస్సీలనే తీసుకొచ్చి బీసీసీలో వేస్తే ఇది తప్పు కాదా? వీళ్ళ పట్ల కుట్ర జరిగినట్టు కాదా?